అలాగే 2027 మార్చి కల్లా పోలవరం పూర్తి చేస్తారంట. తొలి దశలో 119 టీఎంసీల నీళ్లు నిలబెడతామంటున్నారు. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారనమాట. ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా టెండర్లు పిలవాలని చెప్పి ఆదేశించారు. అయితే పోలవరం విషయంలో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందంట. వీళ్ళైతే 2020 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకున్నారంట 2014లో అధికారం వచ్చినప్పుడు. కానీ 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అందుకే 7 సంవత్సరాలు ఆలస్యమైంది. వ్యయం కూడా పెరిగిందంట. కనీసం డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైన విషయము వైకాపా ప్రభుత్వం సకాలంలో గుర్తించలేకపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ఈ పర్యటన సందర్భంగా అంటున్నారు. మొత్తానికి 2027 మార్చి కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పి గట్టిగా చెప్తున్నారు. 2014లో కూడా అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాజీ మంత్రి జేవినేని ఉమా గారు 2019 కల్లా పోలవరం మొత్తం పూర్తి చేస్తారన్నారు 2018 కల్లా. కానీ అది మాటలుగా పరిమితమైంది. ఇప్పుడు 1 ఇయర్లో మళ్ళీ కడతానని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఇంకా నిర్వాసితులకి కాలనీలు నిర్మించి అక్కడ తరలించాలి వాళ్ళందరినీ, పోలవరం ముంపు గ్రామాలన్నింటినీ కూడా. కానీ వీళ్ళు సంవత్సరంలో ఎన్ని చేస్తారా, మనకు వచ్చే రాబడి అంతా, కేంద్రం మనకు సహకరించేదంతా, ఎన్ని జరిగే పనులైనా ఆయన ప్రజలు ఇంకా సందేహంలోనే ఉన్నారు.